నౌన్ గురించి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చూసాము. దాంట్లో కూడా నౌన్ గురించి పర్టిక్యులర్‌గా తెలుసుకున్నాం. నౌన్ అంటే పేరు. అది మనకి 4 రకాలుగా ఉంటుందంటే 4 వాటికి పర్సన్, ప్లేస్, థింగ్, యానిమల్ అని చెప్పాము. ఆ నౌన్స్‌లో కూడా మళ్ళీ మనకి రకాలున్నాయన్నమాట. ప్రాపర్ నౌన్ అని, కామన్ నౌన్ అని ఉన్నాయి. ఏంటి ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ అనంటే కామన్‌గా అన్నిటిని మనం జనరల్‌గా ఇప్పుడు అమ్మాయి, అబ్బాయి, అమ్మలు, నాన్నలు, లేకపోతే ఊరు అంటే పేరు చెప్పకుండా కామన్‌గా నౌన్ అని చెప్తాం చూసారా? వాటిని మనం కామన్ నౌన్స్ అంటాం. అది పేరు కామన్‌గా ఉంటుంది. హాస్పిటల్ అనేది కామన్ నౌన్. దానికొక పేరుందనుకోండి అది ప్రాపర్ నౌన్ ప్రాపర్ అవుతుంది. నౌన్. ఎగ్జాంపుల్స్ చూడండి. బాయ్ అంటే జనరల్‌గా అందరూ అబ్బాయిలే. బట్ ఆ అబ్బాయికి ఒక పేరుంటది కదా! ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక్కొక్క ప్రతి పర్సన్‌కి ఒక అబ్బాయి గాని, అమ్మాయి గాని ఉండుంటే వాళ్ళ పిల్లలకి పర్టిక్యులర్‌గా ఒక పేరుంటుంది గదా! ఆ పేరు పెట్టి పిలిచామనుకోండి ప్రాపర్ నౌన్ అవుతుంది. లేదు మా అబ్బాయి అని చెప్పామనుకోండి, అబ్బాయి అనేది కామన్ నౌన్ అవుతుంది. అర్థమైందా? మా అబ్బాయి అని నేను చెప్పొచ్చు. లేదా అబ్బాయి పేరు చెప్పొచ్చు. బాయ్ ఉమ్. అన్నా చెప్పొచ్చు. మా అబ్బాయి గురించి మాట్లాడేటప్పుడు నేనిక్కడ అబ్బాయి అని చెప్పొచ్చు. లేదా అబ్బాయి పేరు చెప్పైనా హస్బెండ్ అండ్ చెప్పొచ్చు. హస్బెండ్ అన్నా కూడా కామన్ అవునా మేడం? కామన్ నౌన్ వైఫ్ అండి. అన్నా వైఫ్ హస్బెండ్ అన్నా అన్నా అన్ని కామన్ నౌన్స్. పేరు చెప్తే ప్రాపర్ అన్నమాట. పాపర్. ఓకే. ఓకే. ఇప్పుడు పర్టిక్యులర్‌గా నేనేదైనా ఒక కంట్రీ వెళ్తున్నాను అని చెప్పాననుకోండి. కంట్రీ అని మాత్రం చెప్తే, ఆ కంట్రీ పేరు చెప్పకుండా కంట్రీ అని మెన్షన్ చేస్తే అది కామన్ నౌన్. కంట్రీ కామన్ పేరు అవును. చెప్పాననుకోండి, అది నేను లండన్ వెళ్తున్నాను, యూఎస్ఏ వెళ్తున్నాను, అబుదాబి వెళ్తున్నాను ఇలా చెప్పాననుకోండి అది ప్రాపర్ నౌన్ అవుతుంది. పాపర్ నౌన్. ఓకే. వెజిటబుల్స్ అనేది కామన్ నౌన్. ఇవాళ కూర వండాను అని చెప్పొచ్చు. ఏం తిన్నారు అంటే నేను కూర తిన్నాను అని చెప్పొచ్చు. ఆ కూర పేరు చెప్పారు. అది ప్రాపర్ నౌన్. వంకాయ, టమాటానా ఏ కూర తిన్నారో ఆ కూరగాయ పేరు చెప్పారనుకోండి అది ప్రాపర్ నౌన్. ఓకే. పేరు అమ్మాయి ప్రాపర్ మేడం. పేరుంటే ప్రాపర్ నౌన్. పేరు లేకపోతే కామన్ నౌన్. అమ్మాయి అనేది కామన్ నౌన్. అబ్బాయి అనేది కామన్ నౌన్. అమ్మాయి పేరు చెప్తే ప్రాపర్. అబ్బాయి పేరు చెప్తే ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్. ఎగ్జాంపుల్స్ చూడండి. కామన్ నౌన్స్ కింద మనం ఏం చెప్తామంటే ఏ జనరల్ నేమ్ ఫర్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్ ఇలాంటివి. అంటే గర్ల్ కానీ, డాగ్ కానీ, సిటీ కానీ, స్కూల్ కానీ. ఇప్పుడు గర్ల్ అన్నాను కదా! గర్ల్‌కి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికన్నా అంటే మనమే తీసుకోండి గర్ల్ కాదు బట్ వుమెన్. బట్ మనకి ఒక్కొక్క పేరుంది కదా! వుమెన్ అనేది కామన్ నౌన్. కామన్ నౌన్. ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క పేరుంది. ఆ పేరుని ప్రాపర్ నౌన్ కింద తీసుకుంటాం. గర్ల్ అనేది కామన్ నౌన్. గర్ల్ పేరు మెన్షన్ చేశాను. రీటానో, సీతానో, గీతానో ఏదో పాపర్ చెప్పాను. నౌన్. ప్రాపర్ నౌన్ అవుతుంది. డాగ్ ఉందనుకోండి, అన్ని కుక్కలే. ఆ కుక్కలో వాటి పేర్లు పేరు పెడతాం కదా కుక్కలకు కూడా. పెట్టాం కదా! జిమ్మీ, టామీ, బుజ్జి, అది అలెగ్జాండర్ పాపర్ కదా! నౌన్ అయితే. అది ప్రాపర్ నౌన్. సిటీ, సిటీ పేరు ఇప్పుడు నేను సిటీలో ఉంటాను అని చెప్తే కామన్ అది నౌన్. కామన్ నౌన్. ఆ సిటీ పేరు చెప్పాను. హైదరాబాద్, విజయవాడ, బెంగుళూరు, కోదాడ, చీరాల సంథింగ్ ఏదో ఆ ఊరి పేరు చెప్పాను. అది ప్రాపర్ ప్రాపర్ నౌన్. నౌన్. పాపర్. స్కూల్, మా పిల్లలు స్కూల్‌లో చదువుతున్నారు అని చెప్పకుండా స్కూల్ పేరు చెప్పాను. ప్రాపర్ నౌన్. ఓకే. ఉమ్. ఇవాళ హాస్పిటల్‌కి వెళ్ళొచ్చారు అని జెప్పాను. హాస్పిటల్ అనేది కామన్ నౌన్. హాస్పిటల్ పేరు మెన్షన్ చేశాను. నిమ్సో, కిమ్సో లేకపోతే దానికేదో ఉంటాయి కదా! పేర్లింకా. ఆ పేరు చెప్పాననుకోండి అది సీఎంహెచ్ అనో ర్యాంబో హాస్పిటల్. ఏదో ఒక పేరు చెప్తే అది పేరు పెడితే అది ప్రాపర్. పేరు లేకుండా హాస్పిటల్ మాత్రమే చెప్తే కామన్ నౌన్ అవుతుందన్నమాట. కామన్. ఓకేనా? సో, ఇక్కడ చూడండి ఉమ్. మీకిక్కడ వర్క్ షీట్ లాగా ఉంది. సర్కిల్ ద ప్రాపర్ నౌన్స్ అన్నారు. సో, సారా ఉమ్. అనేది నేమ్ కాబట్టి ఇది ప్రాపర్ నౌన్. ఓన్లీ ప్రాపర్ నౌన్స్ అడిగారు. డాగ్ అనేది కామన్ నౌన్. మ్యాక్స్ అనేది కామన్. ప్రాపర్ నౌన్. సిటీ అనేది కామన్ నౌన్. టొరంటో అనేది ప్రాపర్ నౌన్. టీచర్ అనేది కామన్ నౌన్. స్కూల్ అనేది కామన్ నౌన్. కామన్ హ్యారీ నౌన్. అనేది ప్రాపర్. కామన్. పార్క్ అనేది కామన్. మామ్ అనేది కామన్ నౌన్. ఇవి చూస్తే మీకు చదివితే అర్థమవుతుందా ఇప్పుడు చెప్పండి? కామన్ నౌన్‌కి, ప్రాపర్ నౌన్‌కి డిఫరెన్సెస్. అర్థమైంది మేడం. ఓకే అండి. నెక్స్ట్ రైట్ సిఆర్‌పి అన్నారు. ఇలా ఒక లిస్ట్ ఇచ్చారు. దీంట్లో ఒక 5 పదాలు, దీంట్లో ఒక 5 పదాలు ఇలా ఇచ్చారు. ఇప్పుడు వీటిలో మీరేం జేయాలి అంటే కామన్ నౌన్స్ ఏమున్నాయి, ప్రాపర్ నౌన్స్ ఏమున్నాయి. వాటికి బాయ్ అని ఉంటే కామన్ నౌన్ కాబట్టి సి అని రాయండి. క్యాట్ ఉంటే కామన్ కాబట్టి సి రాయండి. రివర్ అంటే కామన్ నౌనే కదా! రివర్ పేరు చెప్పట్లేదు. కామన్ నౌన్ అయినప్పుడు సి రాయండి. సెంట్రల్ కామన్ నౌన్. పార్క్ కామన్ నౌన్. లండన్
ప్రాపర్ నౌన్. ఫ్యామిలీ కామన్ నౌన్. మామ్ కామన్ నౌన్. డాగ్ కామన్ నౌన్. మిస్టర్ లీ ప్రాపర్ నౌన్. ఇలాగా వాటికి పక్కన ఇలా వర్క్షీట్ చేయాలన్నమాట ఈ లిస్ట్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ సార్ట్ ద వర్డ్స్ అన్నారు. కట్ అండ్ పేస్ట్ ఆర్ రైట్ ద వర్డ్స్ అండర్ ద కరెక్ట్ హెడ్డింగ్ అన్నారు. అంటే కామన్ నౌన్ కింద వీటిలో ఆ పదాలు వెతికి రాయండి. ప్రాపర్ నౌన్ కింద ప్రాపర్ నౌన్ ఏమేమి వస్తాయో అవన్నీ వెతికి రాయండి అని వర్క్షీట్ ఇచ్చారు. ఇది ఎప్పుడు తెలుస్తుంది మనకి? అసలు ప్రాపర్ నౌన్ అంటే ఏంటి, కామన్ నౌన్ అంటే ఏంటి అని ఐడియా వస్తే ఆ వర్క్షీట్ చేయటం ఐడియా వస్తుంది కదా. ఇప్పుడు ఐడియా వచ్చింది కదా మీకు, కామన్ అంటే ఏంటి, ప్రాపర్ అంటే ఏంటి. పేరులోనే మనకు అర్థమైపోతుంది కదా. కామన్ గా ఉన్న పేరుని కామన్ నౌన్ అంటాము, పేరుంటే నౌన్ ప్రాపర్ నౌన్ అంటాము. ఓకే. కామన్ నౌన్ అంటే ఎనీ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఐడియా దట్ డస్ నాట్ బిగిన్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. ఇక్కడ ఇంకొకటి ఉందండి, క్యాపిటల్ లెటర్ తో బిగిన్ అవ్వదు అనమాట. ఇప్పుడు హాస్పిటల్ అన్నాను అనుకోండి, ఇలాగా హెచ్ అనేది స్మాల్ తో రాయొచ్చు. ఎప్పుడైతే మనం పేర్లు రాస్తామో ఆ పేర్లు రాసినప్పుడు ఆ లెటర్ ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్ అనమాట. క్యాపిటల్ లెటర్స్ తో రాస్తాం. సో ప్రాపర్ నౌన్స్ కి క్యాపిటల్ లెటర్స్ రాస్తాము. దానికి నేమ్స్ ఉంటాయి. నేమ్స్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ పర్సన్ కానీ, ప్లేస్ కానీ, థింగ్ కానీ అదంతా ఉంటే దానికి మనం క్యాపిటల్ లెటర్స్ తో రాస్తాం. ఎగ్జాంపుల్స్ చెప్పండి నాకు. కామన్ నౌన్, ప్రాపర్ నౌన్ రెండు చెప్పాలి. ఎలా అంటే ఒకటి నేను చెప్తాను. హాస్పిటల్, సిఎంహెచ్ హాస్పిటల్ ఇలాగా. హోలిస్టిక్ హాస్పిటల్ మ్యామ్, అది గో ప్రాపర్ నౌన్ మ్యామ్. వెరీ గుడ్ అండి. ఇంకా హాస్పిటల్ అన్నది కామన్ నౌన్ మ్యామ్. వెల్ డన్. ఇంకొక ఎగ్జాంపుల్ స్కూల్ చెప్పండి. అనేది కామన్ నౌన్ మ్యామ్. వెరీ గుడ్. టీచర్ అనేది కూడా కామన్ నౌన్. ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ రెయిన్బో హాస్పిటల్ అంటే ప్రాపర్ నౌన్. ఇప్పుడు మీరు రెయిన్బో స్కూల్ తీసుకున్నారు కదా, ఆ స్కూల్ కి చెప్తాను. స్కూల్ అనేది నారాయణ కామన్. స్కూల్. నారాయణ స్కూల్ అంటే ప్రాపర్ నౌన్. ప్రాపర్ వెరీ నౌన్. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తీసుకోండి. ఇప్పుడు పర్సన్ గురించి ఒకళ్ళు చెప్పండి, కామన్, ప్రాపర్. మేడం, టెంపుల్ అంటే కామన్ నౌన్ మేడం. ప్లేస్ తిరుపతి టెంపుల్ ప్లేస్ మేడం. బాలాజీ టెంపుల్ కానీ, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నా కానీ అది ప్రాపర్ నౌన్. వెల్ డన్ అండి. నెక్స్ట్ ఇంకొకళ్ళు చెప్పండి. ప్రాపర్ నౌన్. Hmm. ఇప్పుడు సిటీ చెప్పొచ్చా మేడం? సిటీ సిటీ చెప్పండి. సిటీ అంటేనేమో ప్రాపర్ నౌన్, కామన్ నౌన్. కామన్ నౌన్. ఎస్. కామన్ నౌన్. మరి సిటీలో ఉన్న వాళ్ళని ఏమంటారు? వాళ్ళు కూడా వాళ్ళకి పేరు లేకపోతే కామన్ నౌన్. అలా కాదు. సిటీ హైదరాబాద్ అంటే ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్. సిటీ అన్నది కామన్ నౌన్. ఇప్పుడు మిమ్మల్ని ఎవరో అడిగారండి, మేము పలానా సిటీలో ఉంటాము అని చెప్తే సిటీ పేరు చెప్పకుండా అది కామన్ నౌన్. ఆ సిటీ పేరు చెప్పారు అనుకోండి, మేము హైదరాబాద్ లో ఉంటామని చెప్తే అది ప్రాపర్ నౌన్ అవుతుంది అనమాట. ఓకే మేడం. అది. నెక్స్ట్ ఇంకొకళ్ళు చెప్పండి. సిటీ అయిపోయింది. పర్సన్స్ గురించి చెప్పండి. ఇప్పుడు పర్సన్స్ లో ఏదైనా ప్రొఫెషన్స్ తీసుకోవచ్చు. డాక్టర్ కామన్ నౌన్. మదర్, డాక్టర్, నర్స్. కామన్ నౌన్ మ్యామ్. కామన్ నౌన్ మేడం. ఒక నిమిషం అనుష అండి. ప్రాపర్ నౌన్ మేడం. వెల్ డన్. సూపర్ అండి. నెక్స్ట్ చెప్పండి జహీరా గారు. ఓకే మ్యామ్. ఇప్పుడు రివర్ ఉంది కదా మ్యామ్, అది కామన్ నౌన్ మ్యామ్. అదే రివర్ కి నేమ్ ఉంటే, ఇప్పుడు గోదావరి నది ఉంటే అది ప్రాపర్ నౌన్ మ్యామ్. వెల్ డన్. సూపర్ అండి. ఇంకా మేడం, నెక్స్ట్ థింగ్స్ లో టీవీ అనేది కామన్ నౌన్ మేడం. వెరీ గుడ్ అండి. సామ్సంగ్ టీవీ అంటే ప్రాపర్ నౌన్. బ్రాండ్ మెన్షన్ చేసినప్పుడు ప్రాపర్ నౌన్ అవుతుంది. అలానే వాషింగ్ మిషన్స్, ఫ్రిడ్జెస్ వీటికి కూడా అంతే. వాషింగ్ మిషన్ అంటే కామన్ నౌన్. ఎల్జీనో, ఐఎఫ్బీనో ఇలా పేరు మెన్షన్ చేసి చెప్తే అది ప్రాపర్ నౌన్. ఇంకా ఎవరైనా చెప్పవలసిన ఉంటే చెప్పండి. చెప్తాను మేడం. చెప్పండి. మేడం పార్క్ ఏమో పార్క్ అని చెప్పండి. పార్క్ కామన్ నౌన్. కామన్ నౌన్. నేమ్ ఏమో ఇంటర్నేషనల్ పార్క్ అట్లా చెప్పొచ్చు. ఆర్కేబియన్ పార్క్ ఇవి ప్రాపర్ నౌన్స్. ఎన్టీఆర్ కామన్ నౌన్. ఇలాగన్నీ మనకి ప్రాపర్ నౌన్స్ అన్నమాట. నెక్స్ట్ జూలాజికల్ పార్క్. జూ అంటాం కదా, జూ అనేది కామన్ నౌన్. నెహ్రూ జూలాజికల్ పార్క్ అని కానీ, లేకపోతే బన్నీర్ఘట్ట పార్క్ అని ఇలాగా పార్క్ పేరు చెప్పామనుకోండి అది ప్రాపర్ నౌన్ అవుతుంది. సో అందరికి ఐడియా వచ్చింది కదా. ఇంకెవరన్నా మాట్లాడిన వాళ్ళు మాట్లాడాలనుకుంటే చెప్పొచ్చు. లేదు కదా, స్టేషన్ అనేది పోలీస్ స్టేషన్ అనేది కామన్ నౌన్ మేడం. ఎస్ అండి.
మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ అనేది ప్రాపర్ నౌన్ మ్యామ్. ప్రాపర్ నౌన్. 1 టౌన్ స్టేషన్, 2 టౌన్ స్టేషన్ అంటారు కదా, అవన్నీ ప్రాపర్ నౌన్స్ కామన్. ఇక్కడ చూడండి లిస్ట్ ఉంది చూడండి. ఇప్పుడు ఫిషెస్ ఉన్నాయి. ఫిష్ అనేది కామన్. ఏదో ఒక ఫిష్ తెచ్చుకొని వండుకుంటామా, దాంట్లో మనకి కొన్ని స్పెషల్ ఫేవరెట్ ఫిషెస్ ఉంటాయి కదా. ట్యూనా అనేది ప్రాపర్ నౌన్. కొరమెయిన్ ఫిష్ అంటే ప్రాపర్ నౌన్. ఫ్లవర్ అనేది కామన్ నౌన్. రోజ్ అనేది ప్రాపర్ నౌన్. కలర్ కామన్ నౌన్. కలర్ లో కూడా కలర్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి బ్లాక్, బ్లూ, వైట్, మీ ఫేవరెట్ కలర్ ఏదైతే ఉందో అది మెన్షన్ చేసి చెప్పామనుకోండి, అది ప్రాపర్ నౌన్. బ్లాక్ కలర్ అంటే ప్రాపర్ నౌన్. కంట్రీ కామన్ నౌన్. ఇండియా ప్రాపర్ నౌన్. సిటీ కామన్ నౌన్. హైదరాబాద్ ప్రాపర్ నౌన్. కార్ కామన్ నౌన్. టొయోటా కానీ కియా కానీ ప్రాపర్ నౌన్. రివర్ కామన్ నౌన్. ఇందాక తను చెప్పారు కదా, గోదావరి, గంగా, యమున, ఇలా రివర్ పేరు చెప్తుంది ప్రాపర్ నౌన్. మౌంటైన్ కామన్ నౌన్. ఎవరెస్ట్ ప్రాపర్ నౌన్. ప్లానెట్ కామన్ నౌన్. మార్స్, ఎర్త్ ప్రాపర్ నౌన్స్. బుక్ కామన్ నౌన్. బుక్ లో కూడా భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఇలా చెప్పామనుకోండి, అవి ప్రాపర్ నౌన్స్. మంత్ కామన్ నౌన్. మంత్ పేరు చెప్తే ప్రాపర్ నౌన్. జనవరి నుంచి డిసెంబర్ వరకు. డే మంత్ డే అనేది కామన్ నౌన్. ఆ డేలో కూడా ఏ డేనో మెన్షన్ చేసి చెప్పామనుకోండి, పలానా డే అని, అది ప్రాపర్ నౌన్. మండేనా, ట్యూస్డేనా, వెన్స్డేనా అని. ఓషన్ సముద్రం కామన్ నౌన్. పసిఫిక్ ఓషన్ ప్రాపర్ నౌన్. లేక్ కామన్ నౌన్. లేక్ ఒక పేరు చెప్పండి. లేక్ అంటే ఏంటి మేడం? లేక్ అంటే చెరువు అండి. ఆ, ఓకే. సరస్సు మ్యామ్, చిలుకల సరస్సు అని ఉంటది కదా మ్యామ్, ఒరిస్సా దగ్గర. కొల్లేరు లేక్. సరస్సు కదా. లేక్ 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 అంటే సరస్సు కదా. మన దగ్గర పటాన్ ఇప్పుడు చెరువు. పటాన్ చెరువు లేక్ ఎస్ వెరీ గుడ్. ఇవన్నీ మన చుట్టూతల ఉన్న ఇప్పుడు తవ్వి తీస్తున్నారు కదా, అవన్నీ లేక్ పేర్లు. అదే అదే ఓకే, యా లేక్స్ అన్నమాట. సో నాకు ఇవన్నీ కూడా కామన్ ప్రాపర్. ఇప్పుడు ఈ లిస్ట్ మీకు అర్థమైంది కదా, క్లియర్ ఐడియా వచ్చింది కదా, మీరు ఇంతకు ముందే ట్రై చేశారు, గుడ్. సో ఇంకా కొన్ని వర్క్ షీట్స్ ఉన్నాయి, వీటిని చూసి వీటిలో కామన్ నౌన్ ఏది వస్తుంది, ప్రాపర్ నౌన్ వస్తుంది. ఇప్పుడు ట్రీ అనుకోండి, ఆ ట్రీకి పేరు లేదు, సో కామన్ కింద పడేయండి. కామన్ ఫ్లవర్ నౌన్. కామన్. న్యూయార్క్ అనేది పేరు కదా, సిటీ పేరు కదా, ప్రాపర్ కింద ప్రాపర్ పెట్టేసేయండి. నౌన్. ఓకే, డాగ్ యాపిల్ అనేది కామన్ నౌన్. ప్రాపర్ నౌన్. స్మిత్ అనేది ప్రాపర్ నౌన్. స్కూల్ అనేది కామన్ నౌన్. డాగ్ అనేది కామన్ నౌన్. కార్ అనేది కామన్ నౌన్. బుక్ అనేది కామన్ నౌన్. బెల్లా అనేది ప్రాపర్ నౌన్. కేఎఫ్సి అనేది ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్. షాప్ పేరు చెప్పారు కదా, ఆ విధంగా లిస్ట్ ని అటు ఇటు మీకు ఎటు అడ్జస్ట్ చేయాలంటే అది చేసేసేయచ్చు. ఇంకా కొన్ని వర్క్ షీట్స్ కామన్ కి ప్రాపర్ కి. సో ఇక్కడ కలరింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. కలరింగ్ చేయకపోయినా ఆ పేర్లు మీరు ఐడెంటిఫై చేసి సర్కిల్ చేసినా చాలు. సో కామన్ నౌన్స్ ఏమున్నాయి, ప్రాపర్ నౌన్స్ ఏమున్నాయి. కామన్ నౌన్స్ ఏమో ఒక కలర్ తో లేదా కామన్ నౌన్స్ సర్కిల్ చేయండి, ప్రాపర్ నౌన్స్ టిక్ చేయండి ఇలాగా. ఇప్పుడు మిస్టర్ జేన్ అని ఉంది, అది కామన్ నౌనా, ప్రాపర్ నౌనా? ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్. పేరు కరెక్ట్ గా చెప్తున్నారు కదా మిస్టర్ జేన్ అని, సో ప్రాపర్ కింద జేన్. పేరు రాయండి. సాంగ్ అనేది కామన్ నౌన్. కామన్ నౌన్. సి రాయండి. కాన్ అనేది ప్రాపర్ నౌన్. ప్రాపర్ అండి. ప్రాపర్. 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 డాగ్ అనేది కామన్. కామన్ నౌన్. కామన్ నౌన్. సిటీ అనేది కామన్. కామన్. టర్కీ అనేది ప్రాపర్. ప్రాపర్ నౌన్. ప్రాపర్ ఇండియా నౌన్. అనేది ప్రాపర్ నౌన్. ప్రాపర్. సండే అనేది ప్రాపర్ నౌన్. సరే. ప్రాపర్ నౌన్. న్యూస్ పేపర్ అనేది కామన్. కామన్ మ్యామ్. కామన్ నౌన్. కామన్ నౌన్. ఇక్కడ చెప్పట్లేదు, హిందూనా, సాక్షినా, ఈనాడా చెప్పట్లేదు. సో కామన్. న్యూస్ హోటల్ పేపర్. అనేది హోటల్ కామన్ కామన్ నౌన్. నౌన్. కామన్ నౌన్. కామన్ నౌన్. హోటల్ పేరు చెప్పలేదు, తాజ్ హోటలా, ఏం కామన్. హోటల్. కామన్. కామన్ నౌన్. లక్నోట్ ప్రాపర్ ఫార్మర్. నౌన్. ప్రాపర్ నౌన్. ప్రాపర్. ప్రాపర్ నౌన్ మ్యామ్. డిసెంబర్ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్. ప్రాపర్. వెరీ గుడ్. ట్రక్ అనేది ప్రాపర్ కామన్. నౌన్. కామన్. గర్ల్ అనేది ప్రాపర్ మేడం. కామన్. గాల్ అనేది కామన్. కామన్ నౌన్. కామన్ గోల్ అనేది కామన్ నౌన్. స్కూల్ అనేది కామన్ నౌన్. కామన్ నౌన్. ఆస్ట్రేలియా అనేది ప్రాపర్. ప్రాపర్ నౌన్ మ్యామ్. ప్రాపర్ నౌన్. బీచ్ అనేది కామన్ నౌన్. కామన్ నౌన్. కామన్ నౌన్. బీచ్ పేరు చెప్పారు అనుకోండి, అప్పుడు ప్రాపర్ నౌన్. ఈచ్ అంటేనేమో ప్రాపర్ నౌన్. గోవా బీచ్ అనో లేకపోతే ఇంకా ఏవో బీచెస్ ఉంటాయి కదా, ఆ బీచ్ పేర్లు చెప్తే ప్రాపర్ నౌన్. ఫ్రెండ్ కామన్ ఫ్రెండ్ నౌన్. కామన్ నౌన్. ఫ్రెండ్కి పేరు పెడితే ప్రాపర్ నౌన్. ప్రాపర్. హాస్పిటల్ కామన్ నౌన్. కామన్ నౌన్. హాస్పిటల్ కి పేరు పెడితే
ప్రాపర్ నౌన్. ప్రాపర్ జాన్ జాన్ అనేది పాప ప్రాపర్ నౌన్ ప్రాపర్ నేమ్. ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్. వెరీ గుడ్ అండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ హోంవర్క్ ఏంటి అంటే సేమ్ నిన్న ఎలా అయితే లిస్ట్ అవుట్ చేశారు అంకుల్ ఆంట్ ఇలా పేర్లు రాసి చెప్పారు కదా, ప్లేసెస్ థింగ్స్ ఇవన్నీ రాశారు కదా, వాటికి పక్కన ఇవన్నీ మీరు కామన్ నౌన్స్ రాశారు కదా, ఆ కామన్ నౌన్స్ కి ఇప్పుడు ప్రాపర్ నౌన్స్ రాయండి. అంకుల్ అని ఉందనుకోండి అంకుల్ పేరు రాయండి, హస్బెండ్ పేరు రాయండి, సన్ పేరు రాయండి, గర్ల్ పేరు రాయండి, టీచర్ పేరు రాయండి, డాక్టర్ పేరు రాయండి. సో కామన్ కింద ఏమో ఈ లిస్ట్ రాయండి, ప్రాపర్ కింద వాళ్ళ పేర్లు రాయండి. ఇది మీ హోంవర్క్ ఈ రోజు. ఓకే ఓకే రేపటిగా మేడం. మ్యామ్. మేడం ఆ, ఫస్ట్ రాసి తర్వాత మ్యామ్ పేరు మ్యామ్ నిన్న మీరు పెడతా అన్నారు, పెట్టలేదు మ్యామ్. నాకు అది కొంచెం ఇబ్బంది పడ్డాను. అది పెట్టండి మ్యామ్. ఏదండి నిన్న పంపించేసాను. నిన్న 4 రకాలు కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, అవి థింగ్స్, ప్లేస్, ప్లేస్, యానిమల్, యానిమల్స్. ఇవాళ సెండ్ చేస్తానండి. ఎవరికైతే రాలేదో అలా సెండ్ చేస్తాను. ఇదిగో ఇలా లిస్ట్ అవుట్ చేసుకోండి. కామన్ ఒకవైపు ప్రాపర్ ఒకవైపు పెట్టి ఓకే మ్యామ్. నేను రాశా మేడం. సిద్ధ చేయండి. అవి హోంవర్క్స్ మేడం గ్రూప్ లో పెట్టండి మేడం. నిన్న పంపిస్తాను ఈరోజు. మ్యామ్ నాకు రాలేదు మ్యామ్. ఓకే అండి, ఇవాళ సెండ్ చేస్తాను. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చేసిన ఈ వర్క్ షీట్స్ అన్ని కూడా ఇవాళ గ్రూప్ లో పెడతాను. ఇవన్నీ చూసి మళ్ళీ మీరు రాసి చేపెట్టండి. ప్రాపర్ ఓకే నౌన్ మ్యామ్. కామన్. ఈ ప్రాపర్ నౌన్ కూడా ఇప్పుడు ఈ సెంటెన్సెస్ రీడ్ చేసి సెంటెన్సెస్ లో ఒక్కొక్క సెంటెన్స్ రీడ్ చేయండి. దాంట్లో ప్రాపర్ నౌన్స్ ఏమున్నాయో ఐడెంటిఫై చేసి చెప్పండి. ఓన్లీ ప్రాపర్ నౌన్స్. ఫస్ట్ ఎవరు చెప్తున్నారు? The name of my pet dog is Tommy. ప్రాపర్ Dog నౌన్ అనేది ఏముంది? కామన్. వెరీ గుడ్ అండి. నాకు ప్రాపర్ నౌన్ కావాలి. టామీ అనేది పాపర్ నౌన్. వెల్ డన్, సూపర్ అండి. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ ఎవరు చదివి మ్యామ్ చెప్తున్నారు? నేను ద తాజ్ మహల్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ బిల్డింగ్. తాజ్ మహల్ అనేది ప్రాపర్ నౌన్ మ్యామ్. వెల్ డన్, సూపర్ అండి. థర్డ్ వన్ ద క్యూన్ కుతుబ్ మినార్. కుతుబ్ మినార్. మ్యామ్ ద కుతుబ్ మినార్. కుతుబ్ మినార్ అండి. కుతుబ్ Yes మినార్ అండి. ఈజ్ ఇన్ న్యూ ఢిల్లీ. ఢిల్లీ. ఎస్ మ్యామ్. వీటిలో ప్రాపర్ నౌనా మ్యామ్, కామన్ నౌనా? ప్రాపర్ నౌన్ అండి. కుతుబ్ మినార్ ఢిల్లీ కూడా వస్తుంది మ్యామ్. వెల్ డన్, సూపర్ అండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ మేడం శామ్ ఈజ్ ఎ స్మార్ట్ బాయ్. శామ్ అనేది ప్రాపర్ నేమ్ మేడం. వెల్ డన్, సూపర్. ఫిఫ్త్ వన్ అనిల్ గేవ్ మీ ఏ బుక్. అనిల్ అనేది ప్రొనౌన్ మేడం, ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్. వెల్ డన్ అండి. నెక్స్ట్ సిక్స్త్ వన్ సమా ఈజ్ రోహిత్ మదర్. సమా అనేది ప్రాపర్ నౌన్ మేడం. రోహిత్ అనేది కూడా మేడం. మదర్ అనేది ఏమో కామన్ నౌన్ కామన్. మేడం. వెల్ డన్, Common. సూపర్ అండి. గుడ్ వర్క్. నెక్స్ట్ సెవెంత్ వన్ This is a rabbit. Its name is Bingo. Madam, proper noun, madam. అవునండి, ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ చెప్పండి. ప్రాపర్ నౌన్ ఏంటి? Bingo అన్నది మేడం. ఎస్, వెరీ గుడ్ అండి. Rabbit అనేది కూడా కాదా మేడం? రాబిట్ అనేది Rabbit యానిమల్స్ కూడా తీసుకున్నాం అనుకోండి, యానిమల్స్ కామన్ నౌన్ అవుతుంది, రాబిట్ ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇక్కడ రాబిట్ మాత్రమే చెప్పారు కాబట్టి రాబిట్ కామన్, దాంట్లో రాబిట్ లో బింగో అనేది ప్రాపర్ నౌన్. సేమ్ Okay. లైక్ ఇక్కడ మై పెట్ డాగ్ ఈజ్ టామీ అన్నారు కదా, డాగ్ అనేది కామన్, టామీ ప్రాపర్ కదా, దాని పేరు అంటే అది ప్రాపర్ నౌన్. నెక్స్ట్ ఎయిత్ వన్ చెప్పండి. ఎవరున్నారు మేడం? చెప్పొచ్చు ఎవరైనా? ఇంకా నేనున్నాను మ్యామ్. చెప్పని వాళ్ళు చెప్పండి. ఎయిత్ వన్ అయిపోయాక మళ్ళీ రివ్యూ చేద్దాం. ఐడ్ went to go to ఆగస్ట్. ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా. మ్యామ్ ఆస్ట్రేలియా అనేది ప్రాపర్ నౌన్ మ్యామ్. వెరీ గుడ్. ఫరీద్ కూడా కదండి, ఫరీద్ అనేది కూడా ప్రాపర్ నౌన్. నెక్స్ట్ నైన్త్ వన్ అందరు My చెప్పేశారా? మై టీచర్ మా టీచర్స్ నేమ్ ఈజ్ మిస్టర్. మిస్టేక్స్ అనాలండి ఇలా ఉన్నప్పుడు. అవునా మేడం? మిస్టర్స్ మెహరా. మెహరా.
ఉమ్. మ్యామ్ పేరు ది పార్క్ pronoun. ఈస్ క్రాస్డ్ ఆన్ సండే. మెహరా అనేదేమో ప్రామన్ నౌన్ మేడం. ప్రాపర్ నౌన్ అండి. మేడం ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్. టీచర్స్ ఏమో కామన్. గోల ఉంది మేడం. మేడం అందరూ నువ్వే mute కాల్ చేస్తున్నావు. ఒక నిమిషం. టీచర్ అనేది కామన్ నౌన్, షాలిని మెహ్రా అనేది ప్రాపర్ నౌన్ అండి. Proper నెక్స్ట్ వన్, ద పార్క్ ఈజ్ క్లోజ్డ్ ఆన్ సండే. ఇది చెప్పండి, ఒకళ్ళే మ్యామ్ చెప్పండి. పార్క్ అనేది పార్క్ అనేది సండే అనేది ప్రాపర్ నౌన్ మ్యామ్. వెల్ డన్. 11th వన్ చెప్పండి. నెక్స్ట్ ఇంకొకళ్ళు చెప్పిన వాళ్ళు కాకుండా, టియాస్ బర్త్డే ఈజ్ ఇన్ జనవరి. అవునండి. మేడం జనవరి అనేది ప్రాపర్ నౌన్ మేడం. వెల్ డన్. టియా అనేది కూడా ప్రాపర్ నౌనే కదా. నెక్స్ట్, నేహా ఈజ్ మై కజిన్. దీంట్లో ప్రాపర్ నౌన్ ఏముందండి? నేహ అనేది ప్రాపర్ నౌన్ మేడం. కజిన్ అనేది కామన్ నౌన్ మేడం. వెల్ డన్ అండి, సూపర్. సో అదే విధంగా ఇక్కడ నౌన్స్ కి రిలేటెడ్ వర్క్ షీట్ అండి. అంటే ఇందాక ప్రాపర్ నౌన్స్ ఐడెంటిఫై చేస్తాం, అసలు వీటిలో నౌన్స్ ఏమున్నాయో ఇది ఐడెంటిఫై చేయాలి. ఇది మీరు ఓన్ గా చేయొచ్చు, ఎందుకంటే ప్రాపర్ నౌన్ వరకు వచ్చిన మనకి నౌన్ ఏంటి అనేది తెలుసు కదా. అవును ఈ మ్యామ్. లిస్ట్ ఇస్తాను, మీరు అందరూ ఇది ఓన్ గా హోంవర్క్ చేసి పెట్టండి. సరే. అంటే సేమ్ ఇది